వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం ఆదివారం విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వర్షం కురిసి మండలంలో విధ్వంసం సృష్టించడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షానికి నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలియజేశారు. సాయం అందియాలనుకుని కోరుకుంటాను. మేము గరీబ్ వాళ్ళం, కష్టం చేసి బతకాలి. భూమి జాగా కూడా మాకు ఏమంత లేదు, ఒక ఇల్లు జాగా మాత్రం తప్ప ఏమన్నా అధిక సాయం అందియాలని కోరుకుంటాను. మేమైతే గరీబ్ వాళ్ళం, ఏం లేదు, కష్టం చేయాలి, బతకాలి. మాకు ఏమి భూమి జాగా ఏం లేదు. గరీబ్ వాళ్ళకు చేస్తే బతుకు, లేకుంటే లేదు అన్నట్టున్నది మా పరిస్థితి. గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం అందియాలి మాకు. ఇల్లు కూలిపోయి ఇట్లా ఉంటే అనాథల తీరు. మాకు ఏ సాయం అందించే వాళ్ళు లేరు. ఏదైనా గవర్నమెంట్ వాళ్ళే చెయ్యాలి, గవర్నమెంట్ వాళ్ళే చెయ్యాలి. మాకు ఏ సాయం చేస్తలో ఏం చేస్తలో. ఇండ్లు కూలిపోయి వర్షాలలో, ఈ వర్షాకాలం దేవసం మరి కొనుక్కుందామన్నా చేతిలో రూపాయి లేదు. ఈ వానకాలం వానలో ఉండే పరిస్థితి వచ్చింది మాది. ఓకే కొట్టుకో. మొన్ననే కూలింది, అయితే అంతా సామాన్లు బయట. మొన్న కాదు, ఇప్పుడే కూలింది. ఇప్పుడే ఈ రోజుకు పెద్ద దుందు దుమారం వచ్చి కూలింది. ఇయాలనే కూలిందా? చూడ చెట్టే పడ్డదా గుడిసె మీద. కుప్పలు పెట్టుకున్నావు, ఎట్లా కుప్పలు పెట్టుకుంటావు ఇప్పట్లో? పెట్టలేదు కానీ మొత్తము గాలి దుమారంతోనే కూలిందా? లేదు, గాలి దుందుతోటే కూలిందా? అట్టి ఎట్లా అక్కడికి ఇక్కడికి గోడ అంతా కూలింది. గోడ పడి గుడిసె అంతా కూలింది. ఇప్పుడు ఎట్లమ్మా మరి మీకు ఉండడానికి కూడా స్థలం లేదు కదా? దగ్గర పాటలు ఎవరన్నా చుట్టాలు ఉన్నారా మరి? మరి మీకు ఎవరన్నా ఇట్లా తల దాచుకోవడానికి మరి ఒక ఇల్లు కట్టుకోవడానికి అన్ని రోజులు ఎవరన్నా ఉన్నారా మరి? ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు. అయితేనే ఆధారం లేకనే తమ్ముని పక్కన గుడి చేసుకొని ఉంటే ఆ గుడిసె కూలిపోయినా గానీ చెట్టు ఇంకా దాని మీద పడి కూలి. మాకు ఎక్కడ ఆదాయం లేదు. మరి మీకు ఏమన్నా వ్యవసాయం ఉందా? వ్యవసాయం లేదు, ఏది లేదు బాబు. ఏం లేదు. కష్టం చేస్తేనే అన్నం తిను. చెట్టు కింద ఉన్నది, చెట్టు కింద ఉంటే చెట్టు దాని మీద పడ్డది గుడిసె. అది అన్నం పెట్టు తింటది. మాట్లాడదు. ఏదైనా కానీ ఆర్థిక సాయం మాకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మేము మాత్రం కోరుకుంటున్నాం. ఇక్కడ మాత్రం రెండిళ్ళు కూలిపోయినాయి. మరి ఇంతకు ముందు ఏమన్నా మీకు ఆర్థిక సహాయాలు కానీ ఏ ప్రభుత్వం ప్రభుత్వం కూడా మాకు ఏమి కూడా ఇవ్వలేదు. మాకు ఏ ప్రభుత్వం ఏమి కూడా ఇవ్వలేదు. ఇంతకు ముందు మన ఎవరు ఈ కోనాప్ప ఉన్నప్పుడు ఆయనకు మేము ఇల్లు కూలిపోయినాయి, ఇట్లనే రేకులు పడిపోయినాయి. ఆ కోనాప్ప కూడా వచ్చిండు, చూసిండు, పోయిండు, కానీ మాకు ఏ రేకులు ఇవ్వలేడు, ఏమి కూడా ఇవ్వలేడు. ఇప్పుడు కూడా అలాంటి వచ్చింది కాబట్టి, కూలిపోయినాయి కాబట్టి మాకు మీ ప్రభుత్వానికి మేము ఏమంటే కోరుకుంటున్నాం. కాబట్టి మాకు సాయం మీరు చెయ్యాలి. మేము కూలి నాలి చేసి బతకటోళ్ళం. మాకు ఏం కూడా లేదు, ఎక్కడ పోయినా ఏం లేదు. మేము ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయిందంటే అక్కడ పోయి డప్పులు కొట్టి ఏమన్నా డబ్బులు ఇస్తే తీసుకొని మేము వాటితోని అనుభవిస్తున్నాం. అంతకు తప్పించి మాత్రం మాకు ఏ సాయం కూడా లేదు. ఏ ప్రభుత్వం కూడా మాకు ఇయ్యలేదు. మీరు మాత్రం మాకు ఇయ్యాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మంచిగా చేసుకోవాలి. ఇది మాత్రం మంచిగా రావాలి.